హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నాగేంద్ర. ఈరోజు వచ్చేసి రాయచోటి నాగేంద్ర ఆటోమొబైల్స్లో మరొక కొత్త బండి రివ్యూతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ బండి పేరు కూడా వచ్చేసి బెన్నెల్లి. ఫస్ట్ టైం అయితే ఈ బండిని రివ్యూ చేస్తున్నాను. నానే ఈ బండి మామూలుగా బెన్నెల్లి ఉంది కదా, షోరూమ్ ప్రైస్ ఎంత పడింది నీకు? షోరూమ్ అప్పుడు నేను 2020 ఎండింగ్లో తీసుకున్నాను బ్రో. అప్పుడు వచ్చేసి నాకు 3 చేంజ్ పడింది. ఇప్పుడు వచ్చేసి దీనిలో 500 సెగ్మెంట్ వచ్చింది. ఇది 400 సెగ్మెంట్, ఇప్పుడు 500 సెగ్మెంట్ వచ్చింది. ఎంత పడింది బండి ఇప్పుడు? అది డైరెక్ట్ క్యాషా ఈఎంఐ లో? డైరెక్ట్ క్యాషే బ్రో. అప్పుడు తీసుకున్నాను. ఫస్ట్ మా బ్రదర్ తీసుకున్నారు. షోరూమ్ ఎక్కడ ఉంది ఇది? ఇది వచ్చేసి మన నియరెస్ట్ నెల్లూరు, అనంతపురం, విజయవాడ ఇట్లున్నాయి. ఇంకా ఈ పక్కన చూసుకుంటే బెంగళూరులో ఉంది, ఇంకా చెన్నై. ఇప్పుడు ఇది తెచ్చింది మీరు నెల్లూరు? ఇది తెచ్చింది నేను వైజాగ్ లో తీసుకున్నాను. ఫస్ట్ మీ బ్రదర్ ఫస్ట్ బ్రదర్ తీసుకున్నారు. మళ్ళీ ఆయన యూఎస్కి వెళ్ళిపోతా అంటే వేరే వాళ్ళకి అమ్మడం ఎందుకులే అని చెప్పి నేను ఆయన కాడ తీసుకున్నాను. నాని ఇది మొత్తం ఫుల్ ట్యాంక్ ఎన్ని లీటర్లు పడుతుంది బ్రో? ఇది వచ్చేసి 14 లీటర్ కెపాసిటీ బ్రో. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 100 పడుతుంది. నాని దీంట్లో లాంగ్ రైడ్ ఎంత దూరం పోయినా ఎంత టాప్ స్పీడ్ పోతుంది? లాంగ్ రైడ్ వచ్చేసి అరౌండ్ 1K ఫినిష్ చేసుకున్నాను. కోయంబత్తూర్ వచ్చాను. దానిలో టాప్ నేను పోయింది వచ్చేసి 130 per hour, 130 స్పీడ్ లో వెళ్ళాను. స్పీడ్ మీద నీకు ఇది హ్యాండిల్ ఏమన్నా అట్లే ఉండదు బ్రో. దీంట్లో అది మొత్తం కింద సెన్సార్స్ ఉంటాయి, మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి. 130 పోయినా కూడా బండి అంతగా ఫ్లో లో పోతా. 130 పోయేటప్పుడు కూడా చేతులు వదిలేసినా గానీ విల్ గో ఇన్ ఏ ఫ్లో. దాని ఫ్లో లో అది పోతా ఉంటుంది. బాడీ మెటల్ బాడీనా ప్లాస్టిక్ బాడీ వస్తుంది? టోటల్ మెటల్ బ్రో. నాని దీనికి డిస్క్ బ్రేక్లు ఉన్నాయి కదా, ఎన్ని డిస్క్ బ్రేక్లు? ఇది దీనికి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఉంటది బ్రో. ఖర్చుతో కూడుకున్న పని. ఎట్లా అంటే ముందర వచ్చేసి 3000 పడుతుంది, వెనకాల వచ్చేసి 2000 పడుతుంది. బ్రేక్ ప్యాడ్స్ మాత్రమే. ప్యాడ్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి బ్రో. ఇక్కడ ఉంది కదా ప్యాడ్స్. ఇది మెయిన్ డిస్క్ పెద్దది. రిపేర్ వచ్చినప్పుడు ఈ ప్యాడ్స్ మార్చినావా? 1 వీక్ బ్యాక్ మార్చాను. ఎంత పడినాయి ప్యాడ్స్? అవి ముందర వచ్చేసి 3000 పడతాయి. అవి ప్యాడ్స్ మాత్రం, ఓన్లీ ప్యాడ్స్ మాత్రమే 3000. వెనకాల వచ్చేసి 2000 పడతాయి. ఓకే. దీనికి మామూలు డిస్క్ ఆయిల్ ఎక్కడ వస్తుంది బ్రో? డిస్క్ ఆయిల్ ఇక్కడ ఆయిల్ ఉంటది. ఓకే, ఇది డిస్క్ ఆయిల్ అంటే డిస్క్ ఆయిల్. ఇది ఆయిల్. ఇంకా ఆయిల్ చేంజ్ చేస్తా ఉంటావు కదా, ఆయిల్ చేంజ్ కి ఒకసారి ఎంత ఖర్చు వస్తుంది? ఇది ఒక్కసారి ఆయిల్ చేంజ్ కి వచ్చేసి నేను మొత్తం క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేసేటప్పుడు ఆయిల్ చేంజ్ చేయించుకున్నాను బ్రో. అది ఎట్లా అంటే క్లచ్ ప్లేట్స్ నాకు అరౌండ్ 16,000 పడ్డాయి. ఓన్లీ క్లచ్ ప్లేట్లు మాత్రం 16,000 పడ్డాయి. ఓకే. అట్ ద సేమ్ టైం నేను ఆయిల్ కూడా మార్పించేసా. 6 months బ్యాక్ క్లచ్ ప్లేట్ చేంజ్ చేయించా, అప్పుడు ఆయిల్ కూడా మార్పించుకున్నాను. సరే, ఈ బండిని స్టార్ట్ చేద్దామా? ఓకే బ్రో, స్టార్ట్ చేయి. అంటే స్టార్ట్ చేస్తానే ఆ బ్రీత్ వచ్చాక స్టార్ట్ చేయాలి. అది ఆయిల్ పెట్రోల్ తీసుకుంటది ఇంజిన్. ఓకే. ఆర్పిఎం ఒకసారి దీన్ని ఎగ్జాస్ట్ సౌండ్ విన్నాము. ఈ సైలెన్సర్ స్పెషాలిటీ ఏంటి? సైలెన్సర్ స్పెషాలిటీ షోరూమ్ నుంచి వచ్చిన సైలెన్సరే బ్రో. అది ఏంటంటే మనం ఆర్పిఎం ఎక్కువ ఇస్తే మామూలుగా సైలెన్సర్ చేంజ్ చేస్తే పాప్స్ వస్తాయి కదా, అలా దీనికి కూడా లిటిల్ పాప్స్ వస్తాయి. లిటిల్ గా అట్లా వస్తూ ఉంటాయి. ఒకసారి ట్రై చేద్దాం. స్పీడోమీటర్ స్పెషాలిటీ చెప్తావా? స్పీడోమీటర్ స్పెషాలిటీ నీకు ఇక్కడ గేర్స్ చూపిస్తుంది బ్రో. దీనికి 5 గేర్స్ ఉంటాయి. గేర్స్ చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ కెపాసిటీ చూపిస్తుంది. ఇక్కడ ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంటది. అండ్ సో ఇక్కడ మనము కిలోమీటర్ ఉంది, మైల్స్ కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మైల్స్ చూపించింది కదా, 20370 మైల్స్. ఇప్పుడు కిలోమీటర్స్ 32796 కిలోమీటర్స్. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇది ఆర్పిఎం బ్రో. ఆర్పిఎం చూపిస్తుంది. అండ్ సో ఇక్కడ ఏమైనా రిపేర్స్ వచ్చినా కానీ ఇప్పుడు ఏబిఎస్ మోడ్ ఆన్ లో ఉంది అండ్ న్యూట్రల్ లో ఉంది. పెట్రోల్ చూపిస్తుంది, ఇంజిన్ సింబల్. అట్లా ఏమైనా రిపేర్స్ ఉంటే ఇట్ విల్ షో. ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది. గేర్ చూపిస్తున్నారు కదా, ఒకసారి డైరెక్ట్ గేర్ వేద్దాం. ఇప్పుడు న్యూట్రల్ లో ఉంది బండి అయితే. ఇక్కడ గేర్ వేస్తే ఫస్ట్ గేర్ అట్లా చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ గేర్ చూపిస్తుంది. మళ్ళీ అదేవిధంగా సెకండ్ గేర్ కూడా చూపిస్తుంది. సో అట్లా ఎన్ని గేర్లు ఉంటే అన్ని గేర్లు చూపిస్తాం. మొత్తం ఎన్ని గేర్లు నాని? 5 గేర్స్ బ్రో. 5 గేర్స్ లో మనం ఏ గేర్లు వెళ్తాం అనేది కూడా చూపిస్తాం. నాని, ఇవి బటన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనాని.
ఇది వచ్చేసి కిల్లర్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ బ్రో. ఇవి వచ్చేసి హజార్ లైట్స్. ఇది వచ్చేసి బండి స్టార్ట్ చేసే బటన్. హజార్ లైట్స్ ఒకసారి వేయి బ్రో. హజార్ లైట్స్ చూడండి. హజార్ లైట్స్ వేస్తే ఫ్రంట్ 2 లైట్లు వెలుగుతున్నాయి, బ్యాక్ సైడ్ 2 లైట్స్ వెలుగుతున్నాయి. ఇది కూడా ఇది వచ్చేసి ఏంటంటే లాంగ్ రైడ్స్ వెళ్తా ఉంటాం కదా, నైట్ ఏమైనా కష్టమైనప్పుడు కింద లైటింగ్ వస్తుంది. ఇట్ విల్ ఇక్కడ లైట్స్ వస్తాయి. అంటే అక్కడ ఫిట్ చేసుకుని అప్పుడు ఇంజన్ వర్క్ ఈజీగా చేసుకోవచ్చు మనం. నైట్ పూట అయినా ఇంజన్ రిపేర్ వస్తాయి అంటే ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు బండి మళ్ళీ మనం సెల్ ఫ్లాష్ లైట్ వేయకుండా ఎక్స్ట్రా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి. హార్న్ ఒకసారి ఇందాము ఎట్లా వస్తుంది కొట్టినాని. స్పీకర్స్ 2 ఉన్నాయి. 2 ఉన్నాయి బ్రో. 2 హార్న్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచెస్ బ్రో. ఇది వచ్చేసి సైడ్ లైట్ స్విచెస్. సైడ్ లైట్స్ ఒకసారి సైడ్ లైట్స్ లెఫ్ట్, సైడ్ లైట్ లెఫ్ట్, ఇవి లెఫ్ట్, ఇది రైట్, ఇది వచ్చేసి రైట్. ఓకే ఒకసారి దీని లైట్ వేయి దాన్ని చూద్దాము ఎట్లా పని చేస్తుంది. హజార్ లైట్స్ బ్రో. హజార్ లైట్స్ కాదు, హెడ్ లైట్. హెడ్ లైటా? అది ఆన్ లోనే వర్క్ అవుద్ది బ్రో. నార్మల్ గా డైరెక్ట్ గా పని చేయదు. నేనే కనెక్షన్ తీపిచ్చేసా ఎందుకంటే బ్యాటరీ వీక్ అయిపోద్ది. మూమెంట్ అప్పుడు లైట్ ఉండాలని చెప్పి ఆన్ లోనే పెట్టించుకున్నాం. మనం వెహికల్ ఆన్ చేస్తేనే అవుతుంది. ఇది వచ్చేసి హెడ్ లైట్. డిమ్ డిప్ కొట్టు ఒకసారి. సింగిల్ లైటే పెట్టించుకున్నాం. నైట్ టైమ్స్ అయితే ఇంకా మీకు బాగా కనిపిస్తుంది. దీనికి చూడండి ఫ్రెండ్స్, మామూలుగా మనకి ముందర డిస్క్ ఆయిల్ అన్న వస్తుంది కదా, ఫ్రంట్ బ్రేక్కి ఇది డిస్క్ ఆయిల్. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ బ్యాక్ డిస్క్ ఉన్నాయి కదా, దీనికి ఇక్కడ డబ్బా ఇచ్చినాడు. ఇది బ్యాక్ సైడ్ డిస్క్ ఆయిల్. ఇక్కడ పంప్ అవుతుంది, ఇక్కడ పంప్ అవుతుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ ఇట్లా మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ పంప్ అయ్యి మనకు డిస్క్ ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అని ఇక్కడ కీస్ ఇచ్చినారు కదా, ఇది ఏది నాని? అది వచ్చేసి బ్యాటరీ సెక్షన్ బ్రో. దీనికి బ్యాటరీ ఇక్కడ ఇచ్చింటాడు. ఓకే బ్యాటరీ కూడా అమరాన్ బ్యాటరీ అయితే వేసినాడు వీడు కంపెనీ వాళ్ళు. ఈ బ్యాటరీ గురించి ఏమైనా ఇన్స్ట్రక్షన్ చెప్తావు నాని? బ్యాటరీ వచ్చి 2 years వారంటీ ఇచ్చారు బ్రో వాళ్ళు. అంటే మనకు ఎక్కువ రోజు లైఫ్ రావాలంటే బండి దీన్ని బ్యాటరీ ఎట్లా వాడాలి? ఎక్కువ లైఫ్ రావాలంటే ఎక్కడ స్టాప్ చేసినా కానీ మనం పర్టికులర్ గా కీస్ ఆపేయాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. అందరూ ఏం చేస్తారంటే కీస్ అట్లే మర్చిపోతారు. మెయిన్ కీస్ ఆపేస్తే ఏ బైక్ అయినా సరే బ్యాటరీ కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది. నాని ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇన్బిల్టా లేకపోతే మనం డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చా? బ్యాక్ సీట్ కానీ ఫ్రంట్ సీట్ కానీ? నెట్స్ ఇచ్చింటారు బ్రో వీటికి. కింద టైర్ తీసేస్తే కింద నెట్స్ ఉంటాయి, ఆ నెట్స్ తీసేస్తే మనం సెపరేట్ చేసేయచ్చు. అంటే ఇన్బిల్ట్ లాగా ఇన్బిల్ట్ లాగా దానికే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. డైరెక్ట్ ఓపెన్ చేసే కుదరదు. డైరెక్ట్ ఓపెన్ చేసే. దీనికి డిక్కీ స్పేస్ లాగా ఏమైనా ఇచ్చింటాడా మనం ఏదన్నా వస్తువులు పెట్టుకోవడానికి? ఏం ఉండదు బ్రో, పెట్టుకునేది ఇంకా అక్కడ తెగిలించుకోవాలి మామూలు బండ్ల లాగా. ఇంకా ఎక్కువ మాడితే బ్యాక్ సైడ్ ఏమైనా పెట్టుకోవచ్చు. ట్యాంక్ బ్యాగ్లు ఉన్నాయి నాకు, ట్యాంక్ బ్యాగ్ బ్యానియర్ బ్యాగ్లు ఉన్నాయి. లాంగ్ రైడ్స్ పెట్టేప్పుడు వాటిలో పెట్టుకుంటాను నేను కావాల్సినవి. లెఫ్ట్ సైడ్ లో ఒకటి లాక్ ఇచ్చినాడు, దేనికి సంబంధించిన లాక్ ఇది బ్రో? ఇది ఎక్కడ ఏదైనా తగిలించుకునే దానికి ఉంటది. కింద కొక్కి వచ్చింది కదా, ఏమైనా తగిలించుకునే దానికి. అంటే మనం ఏమైనా బ్యాగ్ పెట్టుకున్నప్పుడు తాడు కట్టుకొని అంటే టైగా ఉండేదానికి, తాడు గానీ ఏదైనా లగేజ్ గానీ పెట్టేసి లాక్ వేసేస్తే హెల్మెట్ పెట్టుకునే దానికైనా దేనికైనా. ఇక్కడ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ లోనే ఇంకొకటి అయితే ఇచ్చినాడు బాక్స్. ఇదేం బాక్స్ నాని? బ్రో ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ బ్రో. ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది లోపల. అండ్ సో సపరేట్ కొంచెం స్పేస్ ఉంటుంది ఏమన్నా పెట్టుకునే దానికి, ఆయిల్మెంట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా. ఓకే ఇది ఇంజన్ ఎంత సీసీ ఎంత? ఇది వచ్చేసి 400 cc బ్రో. ఇది ఇంజన్ 400 cc. 400 cc. ప్లగ్లు అయితే ఇటు సైడ్ వచ్చి బోత్ సైడ్ ఉంటాయి బ్రో. ఒక సైడ్ ఉంది, ఆ పక్కలు కూడా బోత్ సైడ్ కూడా ఉంది. చూద్దాము. అంటే డబుల్ ప్లగ్ అయితే ఇచ్చినాడు దీనికి. డబుల్ ప్లగ్. ఇక్కడ కూడా ఉంది ప్లగ్ ఒకటి. మనం ఆయిల్ చెక్ చేసుకోవాలంటే ఇంకా నార్మల్ బండ్లకు వచ్చినట్టు అక్కడైతే ఉంటుంది. మొత్తం ఇది మొత్తం ఓపెన్ చేస్తారు బ్రో. ఓపెన్ చేసి ఆయిల్ తో పాటు ఆయిల్ ఫిల్టర్ కూడా ఇక్కడ ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్. అది కూడా చేంజ్ చేయించుకోవాలి. ఇది కూడా చేంజ్ చేయించుకోవాలి. పార్ట్స్ గురించి ఏమైనా తెలుసా నాని నీకు? పార్ట్స్ అంటే బ్రో ఏ పార్ట్ ఎత్తుకున్నా నీకు చాలా ఎక్స్పెన్సివ్ బ్రో. ఒక సింగిల్ పార్ట్ పోయిందన్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకున్న విషయం. బెనిలీ అంటేనే ఎక్స్పెన్సివ్, మొత్తం డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ మోటార్. ఇక్కడ సింహం బొమ్మ ఇచ్చినాడు ఇంజన్, అది లోగో బ్రో, బెనిలీ లోగో. ఓకే ఇక్కడ సైలెన్సర్ కి వాడే ఇచ్చినాడు, నేనే వేయించుకున్నా బ్రో. థ్రెడ్డింగ్ అది ఓవర్ హీట్ వస్తుంది, పొరపాటున చిన్న పిల్లలు పలు చేయి పెడితే హీట్ కి పోయే ఛాన్స్ ఉంది. అందుకని తాడు వేయించుకున్నా. దీన్ని ఏమంటారు బ్రో? ఏది బ్రో? ఈ థ్రెడ్ ని హీట్ హీట్ అబ్జర్ప్షన్ థ్రెడ్. అంటే ఇది ఎంత వేడి వచ్చినా అది కన్జ్యూమ్ చేసుకుంటది.
మాక్సిమం మనం హీట్ లో ఇట్లా పట్టుకున్నా కానీ మనకి అంతగా లైట్ గా తగులుతుంది హీట్ అంతే. ఓకే, మనం లాంగ్ పోయినా కూడా ఈ థ్రెడ్ అయితే యూజ్ అవుతుంది మనకి. ఫస్ట్ నేను బ్లాక్ కలర్ థ్రెడ్ వేసా, హీట్ కి అది వైట్ అయిపోయింది చూడండి. ఫస్ట్ కింద చూడండి బ్లాక్ కలర్ ఉంటది, అవునులే అది వైట్ కలర్ వచ్చేసింది. ఇట్లా బ్లాక్ ఉంది. ఇంకా ఇప్పుడు లాంగ్ డ్రైవ్ ఉంది కదా, ఇక్కడ కోయంబత్తూరు వెళ్ళినప్పుడు అట్లా లాంగ్ తిరిగినప్పుడు మొత్తము వైట్ అయిపోయింది చూడండి. అంటే ఎన్ని రోజులు లైఫ్ వస్తుంది ఇది నాని? వస్తుంది బ్రో, నియర్లీ ఒక 6 months 7 months వస్తుంది కాన్స్టెంట్ గా వాడితే. ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ షోరూమ్ వాడే ఇస్తాడు. కావాలంటే వేయించుకోవచ్చు, బట్ వేయించుకోవడమే బెటర్ బ్రో, ఎందుకంటే సేఫ్టీ కదా, కాళ్ళు తెగలకుండా. ఒక యాక్సిడెంట్ లో ఇది ఇరిగిపోయింది నాకు, ఇదైతే ఇక్కడికి వచ్చేసింది, ఇది ఇట్లా కిందికి వెళ్ళిపోయి ఇది ఇక్కడికి వచ్చేసింది, అందుకే ఇది బ్రేక్ అయింది. నేను కాలు తీసేసినాను కాబట్టి ఐఎమ్ సేఫ్. కాలు కనుక అది నా కాలు పైకి వచ్చింది, కట్ అయిపోయింది కాలే. దీన్ని మామూలు మడ్గాడ్ ఏదో అంటారు, మడ్గాడ్ బ్రో. ఈ గేర్ ఏమంటారు నాని దీన్ని? బ్రో ఇది టోటల్ గా ఇటాలియన్ రెట్రో మోడల్ బ్రో. ఇది ఎంత అంటే నువ్వు ఎంత లాంగ్ వెళ్ళినా నీకు కంఫర్టే ఉంటది, కానీ నీకు తోలిన స్ట్రెస్ ఉండదు. సో దాన్ని బేస్ చేసుకుని వాడు ఈ గేర్ సిస్టమ్, ఇంజిన్ సిస్టమ్ ఇచ్చాడు. అదే గేర్ అయితే చాలా పొడవు ఉంది. మామూలుగా కొన్ని బండ్లకి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం వరకే వస్తుంది, అక్కడే సింపుల్ గా కాలుతో లేపుకోవాలా. ఇది పెద్ద గేర్ అంత పొడవు అయితే ఇచ్చినాడు. ప్లస్ ఇట్లా బ్యాక్ సైడ్ మనం తొక్కుతాం కదా కొన్ని బండ్లకి, అట్లా లేకపోయినా ఇది ఫ్రంటే బాగా అడ్జస్ట్ చేసినాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఈ బండిని టెస్ట్ డ్రైవ్ చేద్దాము ఎట్లుంది అనేది. ఎందుకంటే ఫస్ట్ టైం తోలుతాను బెనిలీ బండి అయితే. దీని హ్యాండిల్ కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది, స్ట్రైట్ ఉంది. చూద్దాము, టెస్ట్ డ్రైవ్ చేద్దాము. ముందర సస్పెన్షన్ కూడా చాలా బాగుంది బండికి. ఇంత గుంతల్లో ఆఫ్ రోడ్లో వెళ్తానే కూడా ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ కానీ బ్యాక్ సైడ్ స్ప్రింగులు కానీ చాలా బాగా అనిపిస్తుంది బండ్లకి. నాని ఇది హ్యాండిల్ ఒక వెరైటీగా అనిపిస్తుంది నాకు. ఈ హ్యాండిల్ ఏమంటారు నాని? బ్రో ఇది వచ్చేసి ట్రావెలింగ్ హ్యాండిల్ బ్రో. ఇది కొంచెం స్ట్రైట్ ఉంటుంది, ఓకే, మనకు కంఫర్ట్ ఉంటుంది, చేతులు లాంగ్ వెళ్తాయి, తోలేదానికి కొంచెం బాగా కంఫర్ట్ ఉంటుంది. అదే నీ ముందు వేరే బండ్లు చూసినట్టు ఇట్లా కర్వ్డ్ షేప్ వస్తాయి, లేకపోతే ఇంకా కొన్ని బండ్లకి ఇట్లా వస్తాయి. ఇది ఫస్ట్ టైం వచ్చి ఇట్లా స్ట్రైట్ ఉందన్నమాట హ్యాండిల్, ట్రావెలింగ్ హ్యాండిల్. ఎక్కువగా ఈ బండ్లో రిపేర్లు ఏమేమి వస్తాయి నాని? బ్రో ఎక్కువ రిపేర్ వచ్చేసి దీనిలో బ్రేక్ ప్యాడ్స్ బ్రో. మనం ఇది బండి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం బ్రేక్ అప్లై చేసి సరిగ్గా ఆగదు, వెయిట్ కి కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటది, ఫాస్ట్ గా బ్రేక్ ప్యాడ్స్ అనేవి అరిగిపోతాయి. అంటే మేజర్ ప్రాబ్లం దీంట్లో బ్రేక్ ప్యాడ్స్. నేను 4 weeks కి ఒకసారి మారుస్తాను, అంటే 1 month కి ఒకసారి మార్చాల్సి వస్తుంది ఖచ్చితంగా. అవి కాక ఇంకా బండిలో ఏమన్నా ఫేస్ చేసినావు నాని? అవి కాకుండా అంటే నేను లాంగ్ రైడ్ ఫినిష్ చేసుకొని వచ్చాక బ్రో నాకు టోటల్ గా క్లచ్ ప్లేట్స్ అయితే లాస్ అయిపోయాయి బ్రో. క్లచ్ ప్లేట్స్ కి చెప్పాను కదా 16,000 ఖర్చు పెట్టాను. అట్ ద సేమ్ టైమ్ నేను ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, చైన్స్, ఫ్రంట్ స్పోక్, బ్యాక్ స్పోక్, చైన్ అన్ని కంప్లీట్ గా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఒక లాంగ్ డ్రైవ్ పోయిన దానికి మొత్తం టైర్ అయితే నాకు సేలంలో రిటర్న్ వచ్చేటప్పుడు ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్స్. బ్యాక్ టైర్ వచ్చి సేలంలో ఆఫ్టర్నూన్ 1 కి అటు వస్తున్నా, 120 స్పీడ్ లో వస్తున్నప్పుడు 100-120 లో వస్తున్నా, టైర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది ఆ స్పీడ్ లో. బైక్ పట్టుకొని లేసి నిలబడిపోయా కాబట్టి కింద పడలేదు, టైం సేవ్ అయ్యా అక్కడైతే. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి ఇప్పుడు ఇన్స్టాంట్ గా. మనం రైడ్ పోయేటప్పుడు అయితే అన్ని చెక్ చేసుకుని వెళ్ళాలి ఎక్కడికైనా లాంగ్ రైడ్ పోయేటప్పుడు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఈ బైక్ తీసుకోవచ్చా నీ సజెషన్? నా సజెషన్ వచ్చి కంఫర్ట్ అయితే కంఫర్ట్ పరంగా ఆలోచించే వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ ఇది. దీనిలో 500 సెగ్మెంట్ వచ్చింది, అది ఇంకా బాగుంది కంఫర్ట్ అయితే. అంటే రిపేర్ల పరంగా ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఎక్కువ చూసుకొని వెళ్ళాలి బ్రో. అంటే రావు రిపేర్ మాక్సిమం గా మనం చూసుకొని వెళ్తే, అన్ని చెక్ చేసుకొని వెళ్తే సక్సెస్ఫుల్ గా రైడ్ అయితే ఫినిష్ చేసుకుని వస్తాం. చూసుకోకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో డ్యామేజ్ అయితే వస్తుంది డెఫినెట్ గా. ఫ్రెండ్స్ చూసారు కదా బండి గురించి ప్రతి పార్ట్ మరియు దీని పేర్లు అన్ని కూడా నాని అయితే చాలా ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా థ్యాంక్ యూ నాని. ఎందుకంటే ఈ బండ్ల గురించి చాలా మంది తీసుకోవాలని రివ్యూస్ చూస్తూ ఉంటారు, జెన్యున్ గా రివ్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారా లేరా అనేది వెతుకుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మనకు లోకల్గా రెగ్యులర్గా బండి వాడే నానిది బండి ఇది, అలాంటి వాళ్ళతో రివ్యూ చెప్పించాలని నేను తీసుకొచ్చిన జెన్యున్ రివ్యూ అనమాట ఇది. దీంట్లో ఇంకా ఏమన్నా మేము మిస్ అయ్యంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఆ వీడియో మీకు షార్ట్స్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
సో నాని, ఈ బండి గురించి నీ ఒపీనియన్ సింపుల్గా మా ప్రేక్షకుల కోసం చెప్పు నాని. స్పెసిఫిక్ గా దీని గురించి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రో. బండికి నీకు మంచి రిలేషన్ అయితే మంచి రిలేషన్ అయితే ఉంది. బండి అంటేనే అబ్బాయిలకి అది ఒక ఫీలింగ్ అన్నమాట. మనకు ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అంతకు 1000 రెట్లు బండి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. ఆ డ్రీమ్లలో ఫస్ట్ డ్రీమ్ అయితే నీది నెరవేరింది. నెక్స్ట్ ఇలాంటి ఏదైనా వేరే బండి కొనాలనే డ్రీమ్ ఉందా నాని నీకు? ఉంది బ్రో. ఏ బండి బ్రో? BMW 1250 GS బ్రో. నెక్స్ట్ అది కంప్లీట్లీ టూరింగ్. అది ఓకే, నా డ్రీమ్ నెక్స్ట్ అదే. ఐ విల్ అచీవ్. ఓకే, నీ డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ డ్రీమ్ అయితే నీ బెనిలీ బండి ఇన్ఫెక్షన్ అనేది పోదు ఆ బండికి. చిన్న బండి ఎక్సెల్ బండి నుంచి అయినా సరే, పెద్ద బండి అయినా సరే, ప్రతి ఒక్కరికి ఒక బండి తీసుకున్న తర్వాత అది ఒక మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అదేవిధంగా వేరే బండ్లు ఏదన్నా రివ్యూ చేయాలన్నట్టయితే ఆ బండి గురించి కామెంట్ చేయండి.